తప్ప మైండ్ ఫ్రెష్గా మైండ్ ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంతోమంది ఉన్నారు. మనం ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు ఏదైనా కానీ జరగరాంది ఏదైనా జరిగిందనుకోండి, ఆ ప్రోగ్రామ్ని మేము క్యాన్సిల్ చేసుకుంటాం. జనరల్గా సహజంగా మనుషులు వాళ్ళు ఎంత పెద్ద హేతువాదులైనా కానీ అతని ఇంట్లో నుంచి పోతుంటాడు, టైర్ పంచర్ అయిపోద్ది. ఇదేంద్రా నేనేదో శుభమాని బయటికి పోయేటప్పుడు బండి టైర్ పంచర్ అయింది, సర్లే రేపు వెళ్దాంలే అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత ఇతనే ఒక స్తంభాన్ని గుద్దేస్తాడు. మళ్ళీ ఇతనే ఏంటంటే విజయవాడలో ఒక దగ్గర పడిపోయి ఉంటే ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి అతనికి కూర్చోబెట్టి 3-4 గంటలు చేస్తాడు. అంటే అతను ఆ సన్నివేశం గురించి నేను చెప్తున్నా. ఆ వచ్చిన పర్వీన్ ప్రగాఢ అతనికి చాలా కార్లు ఉన్నాయి, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, చాలా డబ్బులు అతని దగ్గర ఉన్నాయి అంటున్నారు. అతను 10 మంది బౌన్సర్లను కూడా పెట్టుకొని వెళ్ళే శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్తున్నారు. అయితే అతను ఏదో చాలా పర్సనల్ పక్కన ఉన్న మనిషికి కూడా తెలియకుండా ఎవరితోనో కలవడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇతనికి వచ్చేసిన తర్వాత నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీతో నాకు ఇంకా అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ మాట ఏదైనా అతని గుండెల మీద తీసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళలేక ముందుకు జరగలేక ఆ డిప్రెషన్లో ఏం జరిగినా కానీ పర్వాలేదు అనే టైప్లో మూర్ఖత్వంగా వెళ్ళినట్లే అనిపిస్తుంది. కానీ అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్ని ప్రబోధకాలు చేశాడు. అతనికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అతనికి ఉంది. చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి ముందు చూపు ఉంది. ఒక ఐటీ కంపెనీకి ఓనర్ అతను, ఎంతోమందికి అతను ఇచ్చేస్తున్నాడు అని చెప్పారు కదా. అన్ని బాధ్యతలు ఉన్న వ్యక్తి ఇంత మూర్ఖత్వంగా ఎందుకు వెళ్ళాడు అనే కోణంలో కూడా పోలీసులు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా రెండోది ఏంటంటే ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసు వాళ్ళు పూర్తిగా నిర్ధారణ చేసేదాకా, పోలీసు వాళ్ళు పూర్తిగా నిర్ధారణ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తుంది. అతనికి మద్యం అలవాటు ఉందా లేదా పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చేస్తుంది. రెండోది అతని షేపులో ఇంకొక అతనికి డూప్లికేట్ క్యాండిడేట్ని తయారు చేసి ఈ మొత్తం క్రియేషన్ చేస్తున్నారు, క్రియేటివిటీ చేస్తున్నారు అంటున్నారు. క్రియేషన్ చేసినా బయటపడుతుంది, క్రియేటివిటీ చేసినా బయటపడుతుంది. ఒక వ్యక్తిని సినిమా షూటింగ్ కాదు కదా, పోతూ పోతూ లారీకి తగలడము అదంతా క్రియేట్ చేసుకోలేము. ఎందుకంటే ఆ వీడియోలో లారీ తగిలింది, అతని కింద పడిపోయినట్టు క్లియర్గా కనపడుతుంది. ఆ క్రియేటివిటీ అని చెప్పే అంత పెద్ద మేధావులు ఇంకా ఆ సృష్టిలో ఏం జరిగేదో వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పే పరిస్థితులు ఉన్నారంటే నిజంగా ఇంత పెద్ద మేధావులు మా 2 ఆంధ్ర రాష్ట్రాలు ఉండారంటే అసలు 2 రాష్ట్రాలకు గర్వంగా మేము భావించాలా. కేవలం అండి ఇదంతా అతను చనిపోయాడా, చనిపోతే ఎలాగ చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా, యాక్సిడెంట్ వల్ల చనిపోతే యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, లేదా ఎవరైనా చంపేసి ఉన్నారా, ఎవరైనా చంపేసి ఉండారా, చంపేసి ఉంటే ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు అనేది ఈ రోజు కాకపోతే ఒక నెలకైనా బయటకు వస్తుంది. పోలీసు వాళ్ళైతే ఎవరైతే అక్కడ ఎస్పీ గారు ఉన్నారో కిషోర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ చాలా సీరియస్గా తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ఏం కనబడుతుందంటే ఇంతకుముందు ముస్లింల మీద నిందలు వేశారు, మాకు అమ్మ నా బూతులు తిట్టించారు, చంపేస్తాం పొడి చేస్తామని కొన్ని లక్షల కామెంట్లు ట్రోలింగ్లు జరిగినాయి. దాని తర్వాత ముస్లింలను నన్ను ఒక్కడినే టార్గెట్ చేశారు. ఇంకా ముస్లింలు ఇంకా వేరే క్యాండిడేటే లేడు, సయ్యద్ సమీ హుసేన్ అనేవాడే టార్గెట్. తర్వాత హిందూ సోదరులలో 4 మీద 5 మీద టార్గెట్ చేసినారు. ఇంకా వాళ్ళని తిట్టినారు అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది, క్రైస్తవ సోదరులు తిట్టుకునే పరిస్థితులు వచ్చేసారు. అవును, ఇప్పుడు మేము క్రిస్టియానిటీకి కాపాడడానికి వచ్చినాము, క్రైస్తవ సోదరుల రక్షణ కోసం వచ్చినాము, మా పాస్టర్కి జరిగిన అన్యాయం ఇంకొకటికి జరగకూడదు, మేమంతా ఏకమైపోతామని వచ్చినారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కొట్టుకుంటున్నట్లు జనాలు చూస్తున్నారో ఈ జనాల్లో కూడా అతను ప్రవీణ్ పగడాల మర్డర్ కేసు మిస్టరీ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆధిపత్య పోరు కోసం అక్కడ క్రిస్టియన్ సమాజాన్ని మేము ఒక్కళ్ళమే ఉద్ధరిస్తామని చెప్పుకునే పరిస్థితి అక్కడ క్రియేటివిటీ కనబడుతుంది. అక్కడ ఒక క్రైస్తవ సోదరుడు ఏమనుకుంటున్నాడు, అలా కాదు ఇలాగ అంటున్నాడు. ఇమీడియట్గా ఇంకో క్రైస్తవ సోదరుడు ఏమంటున్నాడు అంటే కాదు ఇది ఇలాగా అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్లకు డౌటే లేదు కదా, మిమ్మల్ని ఎవరు పుట్టించారా అని చెప్పారు అని అడిగారు అనుకోండి, దేవుడు పుట్టించాడని చెప్తాం కదా. దేవుడు పుట్టించాడా, మీ నాయన పుట్టించాడా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. అవును, నీకు ఎవరయ్యా నీకు పుట్టించిందంటే జనరల్గా ఏం చెప్తామయ్యా నాకు దేవుడు
పుట్టించాడంటే దేవుడు పుట్టించాడా, మీ నాయన పుట్టించాడంటే దానికి ఏం సమాధానం చెప్తాం? సరేనా? ఆ విధంగా ఏంటంటే ఈ కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోల్ లాగా ఈ కేసుని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే కేఏ పాల్, వాడు ఒక పెద్ద జోకర్. వాడు ఏంటంటే చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. ఇందిరాగాంధీ పక్కన, రాహుల్ గాంధీ పక్కన, సోనియా గాంధీ పక్కన, సినిమా యాక్టర్ల పక్కన నిలబడి ఫోటోలు చేసినట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టుకొని వాడు తిక్కగా మాట్లాడుతున్నాడు. అసలు వాడికి ఏం తెలుసని వాడు మొన్న 2-3 యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చొని నన్ను ఓరేతురేతో మాట్లాడేస్తున్నాడు. వాడికి నేను ఒకటే మీ మాధ్యమం ద్వారా చెప్పాలనుకుంటున్నా, వాడు పెద్ద పొలిటికల్ జోకర్. వాడు పాత రోజుల్లో వాడు ఏం చేసుకున్నాడో ఏందో. వాడు ఏమంటాడంటే నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అంటాడు, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటాడు, అన్ని ధర్మాలని తిప్పేసి చివరి ఈడు ధర్మం గొప్పదంటాడు. ఇట్లాంటి చిల్లర జిమ్మికులు చేయబాకు. నువ్వు ఎవరో మాకు తెలీదు, నువ్వు ఒక జోకర్ లాగా మాకు తెలుసు. నువ్వు బయట నుంచి డబ్బులు తెచ్చుకున్న డబ్బులు నువ్వు తినేసినావు. పేద క్రిస్టియన్ల పేర్లు చెప్పి అమెరికాలో డబ్బులు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర ఈ పేదోళ్ళ ఆల్బమ్స్, ఫొటోస్ చూపించి మీ దేవుడి పేరు చెప్పి ఆ దేవుడి బిడ్డలను చూపించి ఆ డబ్బులు తెచ్చుకొని నువ్వు తిన్నావు కాబట్టి ఈరోజు ఏంటంటే అన్ని దేశాల్లో నీ ప్యాంట్ ఇప్పి వెనకాల స్టిక్కర్ స్వస్తిక్ గుర్తు కొట్టేసి నీకు ఏ దేశాల్లో కూడా రానికుండా చేసేశారు. అది నువ్వు ప్రభు బిడ్డలకు నువ్వు చేసిన ద్రోహానికి ప్రభు నీకేసిన శిక్ష. అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందర నువ్వు చెప్తుంటావు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద రాష్ట్రపతులు, దేశాలకు చెందిన రాజులు నా కోసం వెయిట్ చేస్తున్నారని. ఈరోజు నీ కోసము పిచ్చి కుక్కలు కూడా వెయిట్ చేయని పరిస్థితి భగవంతుడు నీకు కల్పించినాడంటే ఖచ్చితంగా నువ్వు నీ భగవంతుడిని నువ్వు ద్రోహం చేసినావు కాబట్టే నువ్వు బ్రతికి ఉండగానే మీ యేసు ప్రభు నిన్ను కుక్క కన్నా హీనంగా చేసేస్తున్నాడు సమాజంలో. ఇకనైనా నువ్వు కళ్ళు తెరిచి నువ్వు బైబిల్ మార్గంలో నడుస్తూ మీ యేసు ప్రభుని ప్రసన్నం చేసుకో. నీ మాటలతో, నీ చేష్టాలతో, నీ కోతి చేష్టాలతో నువ్వు క్రిస్టియానిటీని, యేసు ప్రభుని నువ్వు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడైనా ఏకాంతంలో ప్రభు దగ్గర పోయి ప్రభుతోనే డైరెక్ట్ అదేదో చెప్తారు కదా, కంఫ్రెస్మెంట్ ఏదో అంటారు కదా, కాంప్రమైజ్ కాదండి, అది తప్పు చేస్తే పాస్టర్ చేతి మీద పెట్టి కన్ఫెక్షన్, నువ్వు నేరుగా ప్రభుతోనే కన్ఫెక్షన్ చేసుకో. నువ్వు ప్రభు నేను తెలిసి తెలియక నువ్వు ఇచ్చిన మర్యాదని కాపాడుకోకుండా బజారీ చేష్టాలు చేసుకున్నాను, నన్ను క్షమించమని చెప్పి. ఒకటి సమ్మె గారు, ఒకటి ప్రవీణ్ పగడాల చనిపోయి వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, తల్లి అంతా వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బయట అతను తాగి చనిపోయాడని ఒకరు, ఇంకొకరు రకరకాలుగా చెప్తాం. అంటే వాళ్ళ కుటుంబాన్నే ఒక హింసించిన వాళ్ళం అవుతాం. 101% మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను గయాస్ గారు. ఎందుకంటే అతను చనిపోయినాడు, వాళ్ళ భార్యకు మేము భర్తను తెచ్చి ఇవ్వలేము, బిడ్డలకు తండ్రిని తెచ్చి ఇవ్వలేము. అదేవిధంగా చాలామంది అనాథులకు వాళ్ళకి ఏదో ఇతను హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు, వాళ్ళకు ఇటువంటి వ్యక్తిని మనం తెచ్చి ఇవ్వలేము. చనిపోయిన బాధలో నుంచి ఇంకా వాళ్ళు కోలుకొనక ముందే సొసైటీలో రేపు వీళ్ళు బయటికి పోయి మేము ఫలానా ప్రవీణ్ పగడాల వాళ్ళ బిడ్డలము, వాళ్ళ భార్య అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా అతని క్యారెక్టర్ మీద ఈ చేస్తున్న ఈ అసాల్ట్ ఏ భగవంతుడైనా కానీ దాన్ని క్షమించడు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనిలో ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కానీ దాన్ని కప్పిపుచ్చాల్సిన పరిస్థితి ఉంది. అటువంటిది పోయి ఉన్నవి లేనివి ప్రతి ఒక్కరు అసలు అతనికి పొగుడుతున్నారా, అతనికి సమర్థిస్తున్నారా, లేకపోతే అతనికి సమాజంలో ప్రళయం దాకా వాళ్ళ కుటుంబం తలకాయ ఎత్తుకొని ఉండకుండా చేస్తున్నారా వీళ్ళు అనేది మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు 10 మాటలు మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళ మీద చెప్పారనుకోండి, వాళ్ళు 20 మాటలు మీ మీద చెప్తారు. ఆ రోజు మీరు కూడా వచ్చినారు కదా జుమ్మా రోజు, అక్కడ మన జెండా వీధిలో అందరూ రెడీ అయినారు, మనమందరం కూడా ధర్నా చేస్తాం, మీ మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ధర్నా చేద్దామన్నారు. నేను సున్నితంగా తిరస్కరించినాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 1000 మంది 2000 మందితో ఆడిపోయేసి ధర్నా చేసినాం అనుకోండి, దాంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో 2-3 ఏదైనా లూజ్ టాక్ చేసేస్తారు. ఈ జరుగుతున్న సంఘటనకు మనం తప్పుదోవ పట్టించినట్లు అవుద్ది. కాబట్టి నా మీద ఏ ఆరోపణ వచ్చినా కానీ దాన్ని నేను తిరిగి సమాధానం నేను ఇస్తున్నాను కదా. నేను దాక్కొని ఎక్కడైనా పారిపోయి కానీ ఉంటే ఈ వేరే వాళ్ళు వచ్చి చేయాలా? మనం తప్పు చేయలేదు, ఒక మనిషి చచ్చిపోయాడు. ఇస్లాం ధర్మం కూడా మాకేం నేర్పించింది? ఆ రోజు కూడా మేము చెప్పినాను కదా,
అతనికి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గురించి అతను మాట్లాడిన మాటలకు యేసు ప్రభు మీద చెప్పడానికి లేదా ఇతర దైవాల మీద చెప్పడానికి ఇస్లాం ధర్మం మాకు అంగీకరించదు. హిందూ సోదరులు కూడా ఏదైనా చెప్పినా కానీ, ఏ రోజు కూడా మనం ప్రొటెస్ట్ చేసినా కానీ చెప్పిన వాడినే మేము టార్గెట్ చేసినాం కానీ వాళ్ళ దేవి దేవతల గురించి కానీ లేదా వాళ్ళ ఏదైతే ఆచారాలు ఉండే దాని మీద మనం ఏ రోజు కూడా వేలెత్తి చూపించలేదు. అది ఇస్లాం ధర్మం మాకు నేర్పిలేదు. పర్వీన్ పగడాల గురించి కూడా మనం మాట్లాడిన దానికి మనం పశ్చాత్తాపం చెందినాం. అరే మనం మాట్లాడాం కదా అని చెప్పి, ఎందుకంటే ఆ విధంగా అతను రెచ్చగొట్టాడు కాబట్టి మాట్లాడు. ఇప్పుడు ఒకటి ప్రవీణ్ పగడాల అనేది ఒక గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఒక పాస్టర్గా, అంటే అతను వివాదాలుగా మాట్లాడినా ఏదో ఒక రూపంలో పగడాల ప్రవీణ్ అనేది చేశాడు. అలాంటి వ్యక్తి అంటే సామాన్య ప్రజలు కూడా మామూలుగా జనాల్లోకి పోయేటప్పుడు కనీసము మాణిక్యందు అవి కూడా నమలకుండా, అంటే జనాలు పోయేటప్పుడు గౌరవం పక్కన పెట్టి పోతారు. అలాంటిది ఈయన రాజమండ్రిలో వేరే వాళ్ళ కలవాలి అంటే ఒక పాస్టర్ అంటే గౌరవం. అలాంటి వ్యక్తి హైదరాబాద్లో కదిలిన కాడి నుంచి ప్రతి ఒక 50-20 కిలోమీటర్ దూరంలో మందులు తీసుకోవడము, తాగడము, పడడము, అలా ఎలా సాధ్యం? అంటే పెద్ద తాగుబోతుకైతేనే అది సాధ్యం పడుతుంది. గయాస్, ఇప్పుడు మీకు నేను మీ మాటతో నేను ఏకీభవించను. ఎందుకంటే అతనికి తాగుడు అలవాటు ఉందా లేదా అని చెప్పాల్సింది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య చెప్పాలా. వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డలు కానీ చెప్పాలా. జనరల్గా మీరు ఏ మాట అయితే చెప్పినారో అది ₹1 కోటి మాట. సిగరెట్ అలవాటు ఉన్నవాడు కూడా 10 మందిలో పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ సిగరెట్ని ఏం చేస్తాడంటే దాపెట్టుకుంటాడు. లేదా ఎవరైనా వేరే ఏదైనా వస్తువు తినే అలవాటు ఉన్నవాళ్ళు తాగిన అసాల్ట్ చేయబాకండి. అతనికి తాగుడు అలవాటు ఉందా లేదా అనేది ఎవరు తెలుసుకోవాలా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడని రావాలా. దానికి పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పేవచ్చు. ప్రాథమికంగానే ఒక రోజులో ఇచ్చేస్తారు. అవును, ఒక రోజులో ఆల్కహాల్ ఉందని చెప్పేస్తారు. పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్లు పోలీసు వాళ్ళు కానీ రిలీజ్ చేసి ఉంటే ఇతను ఆల్కహాల్ అలవాటు ఉంది, ఇతను ఈ విధంగా తాగుకుంటూ వచ్చాడని చెప్పేసి ఆ వివాదం అక్కడికి అయిపోద్ది. అలా కాకుండా పోలీసు వాళ్ళు చెప్పకుండానే ఈ సీసీ ఫుటేజ్లు ఆ షాపుల దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక ఛానల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొని వాళ్ళు దీని మీద డెబిట్లు డిస్కషన్లు పెట్టినప్పుడు అతని క్యారెక్టర్ అసాల్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అతనికి మద్యం అలవాటు ఉందని చెప్పేదాకా అతని క్యారెక్టర్ మీద అసాల్ట్ చేయబాకండి. ఆ డౌట్లు కూడా క్రైస్తవ సోదరులు అందుకనే కదా రైస్ చేస్తుండేది. మాకు తెలిసి ప్రవీణ్ పగడాల తాగడు. అటువంటి వ్యక్తి ఇన్ని దగ్గర తాగుతున్నాడు, ఇన్ని దగ్గర పడుతూ లేస్తున్నాడు, పచ్చి తాగుబోతులాగా జరుగుతుంది కదా. ఇది పర్వీణ్ పగడాల కాదు, ఇతని ప్లేస్లో ఎవరో ఒక డూప్ షాట్ని పెట్టి చేస్తున్నారు అనేదే కదా క్రైస్తవుల వాదన. ఇప్పుడు మీరు చెప్పిన మాటని బేస్ చేసుకునే ఇప్పుడు నేను 10 మందిలో వెళ్తాను గయాస్ గారు. 10 మందిలో నేను ఏ విధంగా కనబడతానో దాన్ని బట్టి నా క్యారెక్టర్ ఏందో, నా అలవాట్లు ఏందో అర్థమై ఉంటాయి. నేను ఇంట్లో వచ్చి ఏం